నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ మ్యాప్స్. ఈ మ్యాప్‌లో ఒక 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. అవేమంటే ఫిజికల్ మ్యాప్స్. ఫిజికల్ మ్యాప్స్ అంటే ఇప్పుడు, ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఉంటాయి గదా! మౌంటైన్స్ గాని, ప్లాట్యూస్ గాని, రివర్స్ గాని, ఓషన్స్ కానీ ఇలాంటి ఒక కొన్ని ఫీచర్స్‌ని ఫిజికల్ ఫీచర్స్‌ని చెప్పేదొచ్చేసి మనకి ఈ ఫిజికల్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ ఈ పొలిటికల్ మ్యాప్ జూసుకుంటే బౌండరీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, బౌండరీస్ ఆఫ్ కంట్రీస్ ఈ విధంగా బౌండరీస్‌తోని మనము ఆహ్, చూసేదాన్ని బౌండరీస్‌ని డీల్ చేసే మ్యాప్స్ వచ్చేసి పొలిటికల్ మ్యాప్స్ అనమాట. ఈ థెమాటిక్ మ్యాప్స్ అంటే ఏంటిదంటే ఈ థెమాటిక్ మ్యాప్స్ అనేది వన్ పర్టిక్యులర్ ఫీచర్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మన ఏపీలో క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చెప్పడానికి థెమాటిక్ మ్యాప్స్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఏపీలో ఇప్పుడు టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎంతుంది అని చెప్పడానికి థెమాటిక్ మ్యాప్స్. టెంపరేచర్ ఒకటే కాదు ప్రెసిపిటేషన్ కావచ్చు, లేకుంటే సాయిల్ టైప్స్ కావచ్చు. ఇవన్నీ ఒక స్పెసిఫిక్ ఫీచర్‌ని డీల్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫీచర్‌ని మనం ఒక కంట్రీ లేదా ఒక స్టేట్, ఒక ఏరియాలో చూపించడానికి మనం థెమాటిక్ మ్యాప్స్‌నయితే యూజ్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్